ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో మధుర క్షణాలు. జీవితంలో ఎప్పుడూ ఇంత మంచి మనుషుల్ని కలుస్తానని అనుకోలేదు. ఈ ఎన్బిఎం కాలేజీలో నాకు మీరు పరిచయం అవటం నా వరంగా భావిస్తూ మీ అందరినీ ఎప్పటికీ మర్చిపోలేనని మీకోసం మనం చక్కగా గడిపిన క్షణాలని మళ్ళీ ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్తో ఈ 5 ఏళ్ళు, చేశామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా. చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం ఈ రోజే మన న్యూ లైఫ్కే. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్తో ఓ 5 ఏళ్ళు. Thank you. Now we'll start the program with a prayer song. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నందమూరి బసవతారకం మెమోరియల్ లా కాలేజ్. NBM Law College has been functioning since 36 years. 36 సంవత్సరాల నుండి ఈ NBM లా కాలేజ్ మెయింటైన్ చేస్తున్నాం, రన్నింగ్ చేస్తున్నాం విత్ ఎ గుడ్ లీగల్ స్టాండర్డ్స్. ఓకే, నెక్స్ట్. With utmost discipline and good legal standards, our college has produced several eminent advocates, judges. అసలు మొన్న అయింది జడ్జెస్ అనుపమ చక్రవర్తి, ప్రియదర్శిని ఆల్రెడీ మాస్టర్ చెప్పారు. ఇలా సో మెనీ పర్సన్, నాట్ ఓన్లీ దట్ బ్యాచ్, ఎవ్రీ బ్యాచ్ 2 or 3 పర్సన్స్ రిలీజ్ సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. అంటే సో మెనీ పర్సన్స్ సెలెక్టెడ్ యాజ్ ఎ జడ్జెస్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ అదర్ డిగ్నిటరీస్. ఓకే, మెరిసే చంద్రుడివి రివ్వున నీలకు జారి నాకై వచ్చావే. in a hot summer day in a cool way. And I congratulate all of you and wish you all the best.
Good luck to you. Thank you very much for giving an opportunity of addressing you. Thank you very much. Thank you. Now, before just finishing, I wanted to request Anu to say a few words about her theme. She is the one who planned a theme here. Please come. Next, I ask Vijay Ramana sir to speak a few words, please. Very nice meeting. Mandatory function conducted by our management and our students, finalist students. Very good atmosphere. So respected principals, here two principals are there on the dais. Number one, the dynamic principal, Dr. D.V. Ramana. Another young and dynamic person, Dr. Sagar sir. Good person, such a personality, you can't see, can't never see also. Such a person is there. He worked in our law college several years and he achieved a good job. Not only that job, it's not a final destination to him. So, definitely he will get post in university, no doubt at all. So, after 3-4 years, he will go to the university, we will see. He will visit the so many colleges also. That is future, no problem. Now come to the point.
views about my institution. First and foremost, I would like to thank you, our respected principal sir, for and on behalf of our 3x3 and 5x5 LLB students, and conveying good morning and good afternoon to our principal, Dr. D.V. Ramana garu, who always portrayed the image of highly disciplined personality, yet so kind of and humble. And also thankful to Srimati Gayatri Madam garu. Good afternoon, everybody. Respected Principal Sir, Assistant Principal Gayatri Madam, and other faculty present here. ఇలాంటి టైంలో వెల్డిక్టరీ ఫంక్షన్స్లో అంతా మంచే మాట్లాడాలి అన్నది ఒక బాటమ్ లైన్ ఉంటుంది. వెళ్ళే వాళ్ళందరూ ఉపన్యాసాల్లో మంచి చెప్పాలి, పిల్లలందరికీ ఉపయోగపడే చెప్పాలి. నేను ఈ కాలేజ్లో చదవడానికి వచ్చిన ఎలా చదువుకున్నాను అని నా అనుభవం చెప్పమన్నా సార్. నేను 35 సంవత్సరాల తర్వాత, అంటే మై కాలేజ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 82, అక్కడి నుంచి ఉద్యోగం చేసి 2017లో నేను మళ్ళీ ఇలా బ్యానర్ బయట ఉంటే NBM లా కాలేజ్ రోజు పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు చూసేదని ఇదేంటి లా సెట్ పరీక్ష ఉంది, నేను ఎలిజిబిలిటీ ఉందో లేదో కనుక్కుందాం అని చెప్పి కాలేజ్లో తొంగి చూశాను. చూపే చల్లని చిరుగానై మనసునే తాకెనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి Principal garu, I am the principal here. You are ignoring me. And talking to her, Anna. అనేసరికి ఈ వయసులో నేను ప్రిన్సిపాల్ గారిని ఇగ్నోర్ చేసి ఇంకోతో మాట్లాడే సారీ సార్ అది మాట. This is happened exactly 6 years back. Bye.
యుక్త కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావనాన్ని కూకటి వేలితో సైతం పెకిలించి వేసదా. ముగ్గులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేని అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం స్వర్ణమణి మీద స్థలాకృతమైన సభామందిరమున అకుంఠిత సేవా దక్ష పరవర సమూహ మధ్యమున పూతుల పరివేషణతరమణీయమైన ఈ రోరమున సర్వదా సతదా సహస్రద పాప బంధలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా ఉంచదా. So, with this we are almost all the organizers అందరూ ఎంతో సరదాగా చేశారు. మన ఫోటోగ్రాఫర్ కనబడక కరెక్ట్గా టైం కనబడ్డాడు. వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ ఎక్సెప్షనల్లీ గుడ్ వర్క్. ప్లీజ్ కమ్ హియర్. Give a big hand to Praveen. ఫైవ్ ఇయర్స్ జాయిన్ అయినప్పుడు అసలు స్టార్టింగ్లో క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి కావు. ప్రతిసారి పోస్ట్పోన్ అయ్యేది. ఎప్పుడు కాలేజ్కి వచ్చినా నెక్స్ట్ మంత్ అనేవారు. 3 months అలా పోస్ట్పోన్ చేసి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. క్లాస్లో చూస్తే యంగ్గా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, ఎస్ఎస్ఆర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది అసలు ఏం అవ్వలేదు అప్పుడు క్లాస్లో. 5 years ఎలా గడిచిపోయి నాకు కూడా తెలియదు. కోవిడ్ కూడా వచ్చింది, క్యాంపస్ కూడా చేంజ్ అయ్యాం. పీజీ క్యాంపస్ నుంచి ఇక్కడికి వచ్చాం సీతం ధరకి. ఈ 5 yearsలో చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఆ క్రమంలో 2008 నుంచి చేస్తున్న సర్వీస్లో 2013లో ఉత్తమ సంఘ సేవకుడిగా అవార్డు రావడం, ఆ తర్వాత ఈనాడులో జర్నలిజం ఒక జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను. ఒక 6 నెలలు చేసిన తర్వాత ఇవన్నీ వస్తూ ఏం జరుగుతుందో తెలియదు లైఫ్లో. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, కంటెస్ట్ చేస్తే ఏంటో తెలియదు, అక్కడ కూడా తెలియదు. కానీ నీలాంటి పర్సన్ లాలో ఉంటే బాగుంటుందన్న ఒక మాట అయితే విన్నా, దాని ఇంపార్టెన్స్ నాకు తెలియదు. అలా అని జాయిన్ అయ్యాను. ఏదో వెంకటేశ్వర స్వామికి ముడుపు కూడా కట్టాను, ఏదో లా కాలేజీలో సీట్ రావాలనిస్తే. మా రేవతి మేడం గారు చెప్పారు, ఎంబీఎం మంచి లా కాలేజ్ అంటే ఇందులో కావాలని ముడుపు కట్టాను, వచ్చేసింది. సిన్సియర్గా జాయిన్ అయ్యి అంతా కంప్లీట్ చేయాలని జాయిన్ అయ్యాను. అందరూ క్వశ్చన్ మార్క్స్, ఏం చేస్తున్నావు, ఇంకా చదువుతున్నావా అంటే ఎర్నింగ్స్కి చెప్పుకోవడానికి ఏదో కావాలనే టైంలో కోవిడ్ బ్యాచ్ కదా మంది, నాకు కోవిడ్లోనే మార్కెటింగ్కి సంబంధించి ఒక ల్యాబ్ చేయాల్సిన ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ ఎర్నింగ్స్ అప్పుడే స్టార్ట్ చేశాను, ప్రొఫెషనల్గా అందరికీ చెప్పుకునే విధంగా. ఇక్కడ లైఫ్ స్టార్ట్ చేశాను, ఇక్కడ ముడుపు కట్టి సీట్ జాయిన్ అయ్యాను. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం అవట్లేదు. మళ్ళీ ఇక్కడ కెరీర్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది కదా, ఒక ఎంబీఏ ఉంది. కెరీర్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో నాకు దీని ఇంపార్టెన్స్ తెలియక మొత్తానికి నా ప్రొఫెషన్కి ఒక్క లోటు కూడా రాకుండా ఏదో చేసుకుంటూ పోతున్నాను. కానీ ఒక మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ అంటారు పెద్దలు.
ఆ క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సార్ సిన్సియర్గా చెప్తున్నాను, నేను ఫస్ట్ సెమ్ నుంచి కూడా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి, బట్ ఇంటర్నల్స్కి అటెండ్ అయ్యాను. ఇంటర్నల్స్లో సిన్సియర్గా ఒప్పుకున్నాను, నేను కెరీర్ స్టార్ట్ చేశానండి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీరు అడిగే సబ్జెక్ట్ ఏం చెప్పలేకపోతున్నాను, బట్ వీలైనంత ట్రై చేస్తానని నా టాపిక్ని నేను ఏదైతే ఉందో సెమినార్ టాపిక్ అది చెప్పేవాడిని. నా సిన్సియారిటీకి మెచ్చుకున్నారు, నాకు ఏదో పాస్ చేసేవారు. నాకు ఎక్కువ రిలేషన్ కాలేజీలో చెప్పుకోదగింది ఏదైనా ఉందంటే స్టాఫ్తో ఇర్రెగ్యులర్గా వచ్చే క్యాండిడేట్ని అయిపోయాను కదా, రెగ్యులర్గా రావాలనుకున్న స్టాఫ్తో అంతగా నేను అటాచ్ అవ్వలేకపోయాను, కానీ ప్రతి ఒక్కరి మీద మంచి ఇంప్రెషన్ అయితే ఉండేది. క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారంటే దీనికి ఏదో ఇంపార్టెన్స్ ఉంది కదా అనుకుని 2-3 రామన్ సార్ని, సూర్యనారాయణ గారిని, టీబీ నాయుడు గారిని చూసి ఏదో ఇంపార్టెన్స్ ఉంది బట్ తెలియదు, ఏదో ఇంపార్టెన్స్ ఉంది తెలియదు. మేడంని వీళ్ళందరినీ హానర్ చేస్తుంటే ఏదో ఇంపార్టెన్స్ ఉంది ఇప్పటికీ తెలియదు, బట్ ఈరోజు అటెండ్ అయిన తర్వాత లాకున్న ఇంపార్టెన్స్ తెలిసింది. కలలా కరిగిందే నువ్వు చేసిన అందమైన గాయం, థ్యాంక్ యూ. ఇప్పుడీ ఎదలోని బరువంతా చిటికెలోన మాయం, థ్యాంక్ యూ. నాకొక గమ్యం చూపిన నీ ఆశలకు, నువ్వు చేసిన త్యాగముకు, మనసును నిలువున తడిపే జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్ యూ. ఏ రుణమే చోట మిగిలిపోయిందో థ్యాంక్ యూ. ఆదరికే చేరి చెబుతున్నా థ్యాంక్ యూ. వెలుతురులో నన్ను కమ్మిన చీకటి కడిగి లోకము చూపిన కన్నులకు, సాయం చేసిన చేతుల విలువను తెలిపే మమతలకే థ్యాంక్ యూ. కలలా కరిగిందే నువ్వు చేసిన అందమైన గాయం, థ్యాంక్ యూ. ఇప్పుడీ ఎదలోని బరువంతా చిటికెలోన మాయం, థ్యాంక్ యూ. ఎప్పుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా నేస్తం, గతమే చేదైనా చిరునవ్వుతో చేరువైనావా నేస్తం. కలవని దారులు ఒకటవుతాయని తెలిపి నీ జతలోనే నన్ను నిలిపి, నీకిక మేమున్నామని అడిగారు మాస్టర్ ఏం చేద్దాం అంటే, నాకు యూనిక్ నుంచి ఒక కోరిక ఉండిపోయింది ఏంటంటే, ప్రపంచంలో అందరికీ లా తెలియాలి అన్నది మన భావన, కానీ లా ఏమి లా అన్నది కన్ఫ్యూజన్. ప్రపంచంలో జరుగుతున్న విషయం ఇది. ఇండియాలో వాట్ ఈస్ ద లా అంటే అప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. చదువుకున్నాడు అంతే, చదువులేనివాడు అంతే, లా చదివినవాడు అంతే. ఇది ఇక్కడ గొప్పతనం. సో మనం తన్నుకు పడిపోయినంత పెద్ద వ్యవహారం మనం ఏంటి చేయాలి అంటే, మనం ప్రియంబుల్ని మనం డిజైన్ చేద్దాం.
ప్రియాంబుల్ మన కాలేజ్ దగ్గర పెడదాం. దట్ ఈస్ ద వాట్ ద సుప్రీం లా ఆఫ్ దిస్ కంట్రీ. ఆ లాని మనం పెడదాం అన్నాను. నా రిక్వెస్ట్ ని అందరూ యాక్సెప్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయితే దాన్ని ఈ పర్టికులర్ సమయంలో మనం ప్రజెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో కొంచెం సవరణలు చేయాలి. ఎందుకంటే పెద్దది చేసినప్పుడు దాంట్లో ప్రింట్ ప్రాపర్గా రాదు కాబట్టి మన ప్రవీణ్ అంటే మన అడిగాను, వాడు విజయవాడలో ఉన్నాడు అన్నాడు. అయితే నువ్వు వచ్చిన తర్వాత రిపోర్ట్ చేయి, దాని మీద కూర్చొని వర్కౌట్ చేద్దాం. సో దాన్ని మనం మీరు క్లాస్ మీరు వైవాగ్ వచ్చిన టైం కల్లా మనం అరెక్ట్ చేస్తాం. దిస్ ఐఎమ్ గ్యారంటీ. సో దట్ ఈస్ ఏ యూనిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కోవిడ్ బ్యాచ్ ఫర్ ద కాలేజ్. And that is all the 5x5 and 3x3 students, all finally. I'm very happy to share this occasion with you.